హాయ్ అండి. ఈరోజు మనమైతే ఒక సూపర్ టేస్టీ కర్రీ గురించి అయితే తెలుసుకుందాం. కోడిగుడ్డు టమాటా కర్రీ. చాలా ఈజీ ప్రాసెస్‌లో అయిపోతుంది. ఈజీగా, టేస్టీగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు కాబట్టి, నేను ఈజీగా టేస్టీగా ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని, దాంట్లో మనం ఆయిల్ వేసుకొని, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ అనేది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని వేయించుకోవాలి. అప్పుడే మనకి గ్రేవీ అనేది కూడా బాగుంటుంది టేస్టీగా. మనకి ఉల్లిపాయ పచ్చివాసన పోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగానే నేను ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇది నేను ఇప్పుడు ఫ్రెష్గా దంచి వేసుకున్నాను. ఫ్రెష్గా దంచి వేసుకుంటే ఏంటంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. లేదు అంత టైం లేదు అనుకున్న వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు కదా, అదైనా వేసుకోవచ్చు. ఎప్పుడు అయినా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ఫ్రెష్గా నూరుకుంటే వచ్చే టేస్టే వేరండి. ఇలా వేయించిన తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలండి, సన్నగా పొడువుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ కలుపుకొని మెత్తగా అంతా కలుపుకున్న తర్వాత ఇవి మెత్తగా అయ్యే వరకు వీటిని 5 to 10 minutes మనం మగ్గించాలన్నమాట మూత పెట్టి. ఈ టమాటాలు అనేవి ఏంటంటే బాగా మగ్గాలండి, లేకపోతే ఏంటంటే తొక్కలు తొక్కలుగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ చాలామంది ప్యూరీ వేస్తారు. ప్యూరీ వేసిన దానికి కూడా ఇలానే బాగుంటుంది. ప్యూరీ వేస్తే ఏంటంటే కొంతమంది అలా కూడా చేస్తారు. ఇలా బాగుంటుంది అనేసి నేనైతే ఇలానే చేస్తాను. చాలామంది ఇలానే ప్రిపేర్ చేయాలనేసి అనుకుంటారు. నేనైతే టమాటా కోడిగుడ్డు కర్రీలో ప్యూరీ అయితే వేయకుండా ఇలా చక్కగా మెత్తగా మగ్గే వరకు ఉంచుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత దీనిలోనే కొంచెం పసుపు, మగ్గిన తర్వాత మనం పసుపు, ఉప్పు, కారం అనేది యాడ్ చేసుకోవాలి టేస్ట్కు తగ్గట్టుగా. నేనైతే గళ్ళుప్పు వేసుకున్నాను. ఎప్పుడూ కూడా మనం గ్రేవీ కర్రీస్లోకి గల్లుప్పు, పులుసు కర్రీలోకి కూడా గల్లుప్పు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ వల్ల మనకు కూర అనేది టేస్టీగా ఉంటుంది. ఇవి నాకు తెలిసి నేను ఇవే చిన్న చిన్న టిప్స్ వల్ల నేను ఫాలో అవుతాను కాబట్టి కూర టేస్టీగా ఉంటుంది అనేసి నేను అనుకుంటాను. ఎవరిష్టం వాళ్ళది. నా అభిప్రాయం అయితే పులుసు కర్రీలోకి, గ్రేవీ కర్రీలోకి గల్లుప్పు వేసుకుంటే ఆ టేస్టే వేరు. సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలాగే గల్లుప్పు వేసుకుంటాను. కారం అన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని దీనిలోనే ఇప్పుడు మనం కోడిగుడ్లు ఉడకపెట్టి ఉంచుకున్నాం కదండి, ఆ కోడిగుడ్లు కూడా దీనిలో వేసుకోవాలి. కోడిగుడ్లు ఏంటంటే ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు అంటే కొంచెం నేను మధ్యలోకి ఇలా పెడితే ఏంటంటే ఉప్పు, కారం, మసాలా అనేది బాగా పట్టిద్ది. చిన్న చిన్న హోల్స్ పెడితే నాకు అంత అనిపించదు. చాలామంది దీన్ని గుడ్లను ఫ్రై చేసి కూడా వేసుకుంటారు, అలా కూడా సూపర్ ఉంటుంది. నేనైతే ప్రజెంట్ ఈజీగా అయిపోవాలి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆ లంచ్ బాక్స్ కానీ నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోతుందండి. ఉదయం పూట చాలామందికి హడావిడి, ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు ఇలా కొంచెం హడావిడిగా ఉంటుంది కాబట్టి మనం టేస్టీగా ఈజీగా అయిపోయే కర్రీస్ మనం చూస్ చేసుకోవాలి. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ చక్కగా కలిపిన తర్వాత వీటిని మనం ఒక్క 5 minutes మూత పెట్టి మగ్గించుకోవాలి. దీనిలోనే మనం వాటర్ పోసుకోవాలి. మనం ఆ ఎగ్స్ అనేవి కొంచెం మునిగే వరకు ఒక్క గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను. ఈ గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత మనం వీటిని మూత పెట్టేసుకొని ఒక 5 minutes అలా ఉడికిన తర్వాత చూడండి గ్రేవీ అనేది దగ్గరకు వచ్చేసింది. దగ్గరకు వచ్చిన తర్వాత దీనిలో కొంచెం ధనియా పౌడర్, ఓన్లీ ధనియాల పౌడరే వేసుకున్నానండి నేను. ఇంకా ఏ మసాలాలు యాడ్ చేయలేదు. ధనియా పౌడర్, గరం మసాలాలు అవన్నీ యాడ్ చేసుకుంటే మనకి వేరే టేస్ట్ వచ్చేసిద్ది. నేను వేసింది దీంట్లో జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ధనియా పౌడరే వేసాను. నేను ఇంకా ఎటువంటి మసాలాలు, ఎగ్ మసాలాలు ఇలాంటివి ఏం వేయలేదు. వీటితోనే అసలు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేసి చూడండి. కర్రీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చూడండి మనకి కర్రీలో ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ కర్రీలో ఎప్పుడు కూడా ఆయిల్ అనేది రిలీజ్ అవుతున్నప్పుడు మనకి కర్రీ అనేది అయిపోతున్నట్టుగా తెలుస్తుంది. దీనిలో మనం కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని దీన్ని మనం సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా అయిపోవాలి, టేస్టీగా ఉండాలి అంటే ఇలా చిన్న చిన్న వాటితో మనం ఇలా చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి. చూడండి గ్రేవీ అనేది చాలా దగ్గరకు వచ్చేసింది. ఇలా దగ్గరకు వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. చాలా టేస్టీగా ఉంటుందండి. మన ఛానల్లో వచ్చేసి అన్నీ కూడా ఇలాంటి సింపుల్ కర్రీస్ అండ్ బ్యూటీకి సంబంధించిన టిప్స్ ఉన్నాయి, హెల్త్కి సంబంధించి టిప్స్ ఉన్నాయి. ఇలాంటివి చాలా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇప్పుడు మనకి కర్రీ అనేది అయిపోయింది కాబట్టి దీన్ని మనం దించేసుకొని సర్వ్ చేసుకోవాలి. సూపర్ అంటే సూపర్.